के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। प्राणों के प्यारे बाबा, प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। समर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण।
सब कुछ समर्पण समर्पण जीवन के दाता सांसों के स्वामी ये नैया की पतवार तुमको है अर्पण जीवन के दाता सांसों के स्वामी ये नैया की पतवार तुमको है अर्पण। ఓం శాంతి. మధురమైన పిల్లలు, బ్రహ్మ సంతానము, మీరు పరస్పరం సోదరీ సోదరులు. మీ వృత్తి చాలా శుద్ధంగా మరియు పవిత్రంగా ఉండాలి. ప్రశ్న: ఏ పిల్లలు అర్థం చేయించినట్లయితే దాని ప్రభావం బాగా పడగలదు? జవాబు: ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉంటారో అటువంటి అనుభవజ్ఞులైన పిల్లలు ఎవరికైనా అర్థం చేయించినట్లయితే వారు అర్థం చేయించిన దాని ప్రభావం చాలా బాగా పడగలదు. ఎందుకంటే వివాహం చేసుకొని కూడా వృత్తి అపవిత్రంగా అవ్వకుండా ఉండడం చాలా పెద్ద లక్ష్యము. ఇందులో పిల్లలు చాలా చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. పాట: మా తీర్థాలు అతీతమైనటువంటివి. ఓం శాంతి. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఎందుకంటే పిల్లలకే తండ్రిని గురించి తెలుసు. అందరూ పిల్లలే. పిల్లలందరూ బ్రహ్మ కుమారి కుమారులే. కుమారి కుమారులు సోదరీ సోదరులు అవుతారని తెలుసు కదా. అందరూ ఒక్క తండ్రి పిల్లలైనప్పుడు ఆత్మలంతా మనమంతా సోదరీ సోదరులమని వాస్తవికతను అర్థం చేయించాలి. అందరూ సోదరులే. మనము ఒకే తాత మరియు తండ్రి పిల్లలమని ఇక్కడ మీకు తెలుసు. శివబాబా మనల్ని మరియు బ్రహ్మ పిల్లలము. ఉదాహరణకు ఇతని లౌకిక భార్య తాను కూడా బ్రహ్మ కుమారినే అయింది. కావున తన సంబంధం కూడా ఆ విధంగా అయింది. లౌకిక సోదరీ సోదరుల మధ్య అశుద్ధ దృష్టి ఉండదు. కానీ ఈ రోజుల్లో అందరూ అశుద్ధంగా అయిపోయారు. ఎందుకంటే ప్రపంచమే అశుద్ధంగా ఉంది. మేము బ్రహ్మ కుమారి కుమారులము అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడ్డ పిల్లలుగా అయ్యారు. కాబట్టి మీరు సోదరీ సోదరులు. సన్యాసం కూడా 2 రకాలుగా ఉంటుందని అర్థం చేయించవలసి ఉంటుంది. సన్యాసము అంటే పవిత్రంగా ఉండడం, పంచవికారాలను వదిలేయటం. వారు హఠయోగ సన్యాసులైనారు. వారి డిపార్ట్మెంటే వేరు. వారు ప్రవృత్తి మార్గంలో వాళ్లతో సంబంధాన్నే వదిలేశారు. వారి పేరు హఠయోగ కర్మ సన్యాసులు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ దేహ సహితంగా దేహాన్ని సర్వ సంబంధాలను త్యజించి బాబాని స్మృతి చేయాలని పిల్లలు మీకు అర్థం చేయించబడింది. అక్కడ వాళ్ళు ఇల్లు వాకిలను వదిలేస్తారు. మామయ్యలు పినతండ్రులు మొదలైన వారెవ్వరూ ఉండరు. ఒక్కరే ఉన్నారు. వారొక్కరినే స్మృతి చేయాలి. లేక జ్యోతి జ్యోతిలో కలిసిపోవాలి, నిర్వాణధామానికి వెళ్ళాలి అని భావిస్తారు. వారి డిపార్ట్మెంటే వేరు. వారి వేషధారణే వేరు. స్త్రీ నరకానికి ద్వారము. అగ్గి దూది 2 కలిసి ఉండలేవు. వేరుగా ఉండడం ద్వారానే మనము పవిత్రంగా ఉండగలము అని వాళ్ళు భావిస్తారు. డ్రామా అనుసారంగా వాళ్ళ ధర్మమే వేరు. ఆదిశంకరాచార్యుని స్థాపన. వారు హఠయోగాన్ని కర్మ సన్యాసాన్ని నేర్పిస్తారు, కానీ రాజయోగాన్ని కాదు. డ్రామా రచించబడి ఉందని మీకు తెలుసు. అది కూడా నెంబర్ వారీగా ఉన్నది. అందరూ 100% సెన్సిబుల్ అని అనరు. కొందరు 100% సెన్సిబుల్ అని, కొందరిని 100% నాన్ సెన్సిబుల్ అని అంటారు.
ఇదైతే జరుగుతుంది. మమ్మా బాబాలు పరస్పరం సోదరీ సోదరులుగా అవుతారని మనం అంటాము. అశుద్ధమైన వృత్తి ఉండకూడదని నియమం చెప్తుంది. సోదరీ సోదరుల మధ్య ఎప్పుడూ వివాహం జరగదు. ఇంట్లో సోదరీ సోదరుల మధ్య ఏమైనా జరిగినట్లయితే తండ్రి గమనిస్తే, వీరి నడవడిక అశుద్ధంగా ఉందని గమనిస్తే చాలా చింత ఉంటుంది. వీరెక్కడి నుండి జన్మించినారు, ఎంతగా నష్టపరుస్తున్నారు అని వారు ఎంతగానో తిడతారు. ఇంతకుముందు ఈ విషయాలలో ఎంతో నియంత్రణ ఉండేది. ఇప్పుడు 100% తమో ప్రధానంగా ఉన్నారు. మాయా ప్రభావం తప్పకుండా చాలా ఎక్కువగా ఉంది. పరంపిత పరమాత్మ పిల్లలతో మాయ యుద్ధము ఎంతో తీవ్రంగా ఉంది. వీరు నా పిల్లలు, నేను వీరిని స్వర్గంలోకి తీసుకువెళ్తానని బాబా అంటారు. కాదు, వీరు నా పిల్లలు, నేను వీరిని నరకంలోకి తీసుకువెళ్తాను అని మాయ అంటుంది. ఇక్కడైతే ధర్మరాజు బాబా చేతిలో ఉన్నారు. కాబట్టి ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉంటారో వారు తాము కలిసి ఉంటూ కూడా ఏ విధంగా పవిత్రంగా ఉంటారో ఇతరులకి బాగా అర్థం చేయించాలి. ఏ పనినైతే హఠయోగ సన్యాసులు కూడా చేయలేకపోయారో దానిని బాబా చేయిస్తున్నారు. సన్యాసీలు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. వివేకానందుని పుస్తకంపై రాజయోగము అని వ్రాయబడి ఉంది. కానీ నివృత్తి మార్గపు సన్యాసులు ఎవరైతే నారీ నరకానికి ద్వారం అని అంటారో వారు రాజయోగాన్ని నేర్పించజాలరు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండేవారు అర్థం చేయించినట్లయితే వారి బాణం బాగా తగులుతుంది. ఢిల్లీలో చెట్లను గూర్చిన కాన్ఫరెన్స్ జరుగుతుందని బాబా న్యూస్ పేపర్లో చూశారు. మీరు ఈ అడవి మొక్కల గురించి ఆలోచిస్తూ ఉన్నారు, కానీ కల్పవృక్షంను గూర్చి మనుష్య సృష్టి ఉత్పత్తి పాలన ఎలా జరుగుతుంది అనే దాన్ని గురించి ఎలా అర్థం చేయించాలి అనే ఆలోచన ఉన్నదా, కలిగిందా? పిల్లల బుద్ధి ఇంకా అంత విశాలంగా అవ్వలేదు. అంతటి అటెన్షను లేదు. ఏదో ఒక రోగం అంటుకొనే ఉంటుంది. లౌకిక ఇంట్లో కూడా సోదరీ సోదరులకు ఎప్పుడూ అశుద్ధ ఆలోచనలు ఉండవు. ఇక్కడ మనమంతా ఒకే తండ్రి పిల్లలము. బ్రహ్మ కుమారి కుమారులు అశుద్ధమైన ఆలోచనలు కలిగినట్లయితే వారిని ఏమంటారు? వారు నరకంలో ఉండే వారికన్నా 1000 రెట్లు అశుద్ధమైన వారిగా లెక్కింపబడతారు. పిల్లలపై ఎంతో బాధ్యత ఉన్నది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా పవిత్రంగా ఉంటారో వారు ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ప్రపంచానికి ఈ విషయాలను గురించి తెలియదు. బాబా పావనంగా తయారు చేసేందుకు వస్తారు. కాబట్టి పిల్లలు తప్పకుండా ప్రతిజ్ఞ చేస్తారు. రాఖీ కట్టబడి ఉన్నది. ఇందులో ఎంతో కష్టపడవలసి ఉంటుంది. వివాహం చేసుకొని కూడా పవిత్రంగా ఉండడం అనేది చాలా పెద్ద గమ్యము. బుద్ధి కొద్దిగా కూడా అటువైపు వెళ్ళకూడదు. వివాహం జరిగితే వికారులుగా అయిపోతారు. బాబా వచ్చి వికారాల నుండి రక్షిస్తారు. శాస్త్రాలలో ద్రౌపది విషయం కూడా ఉన్నది కదా. ఈ విషయాలలో ఏదో ఒక రహస్యమైతే ఉండే ఉంటుంది. శాస్త్రాలు కూడా డ్రామాలో రచించబడి ఉన్నాయి. ఏవైతే గతిస్తూ వచ్చాయో అవన్నీ డ్రామాలో రచించబడి ఉన్నాయి. వాటిని తప్పకుండా పునరావృతం చేయాలి. జ్ఞాన మార్గము మరియు భక్తి మార్గం కూడా రచించబడి ఉన్నాయి. ఇప్పుడు మీ బుద్ధి చాలా విశాలమైంది. ఏ విధంగా బేహద్దు తండ్రి బుద్ధి ఉందో అలా ప్రియమైన పిల్లల ఎవరైతే శ్రీమతంపై నడుస్తారో వారి బుద్ధి కూడా ఉంది. లెక్కలేనంతమంది పిల్లలు ఉన్నారు. ఇంకా ఎంతమంది పిల్లలు ఉంటారో తెలియదు. ఎప్పటి వరకైతే బ్రాహ్మణులాగా అవ్వరో
అప్పటి వరకు వారసత్వాన్ని పొందలేరు. బ్రహ్మవంశీయులైన మీరు మళ్ళీ వెళ్ళి సూర్యవంశీయులుగా లేక విష్ణువంశీయులుగా అవుతారు. ఇప్పుడు శివవంశీయులుగా ఉన్నారు. శివుడు తాట బ్రహ్మ తండ్రి, ప్రజలందరికీ ప్రజాపిత ఒక్కరే కదా. మనుష్య సృష్టి రూపీ వృక్షానికి కూడా బీజం ఉంటుంది అని తెలుసు. దానికి మొదటి మానవుడు కూడా ఉంటాడు. తనను న్యూ మ్యాన్ అని అంటారు. ఆ న్యూ మ్యాన్ ఎవరు? తప్పకుండా బ్రహ్మనే. బ్రహ్మ మరియు సరస్వతి కొత్తగా లెక్కింపబడతారు. ఈ విషయాలను అర్థం చేసుకునేందుకు విశాల బుద్ధి కావాలి. ఓ గాడ్ ఫాదర్, ఓ సుప్రీం గాడ్ ఫాదర్ అని ఆత్మనే అంటుంది. కాబట్టి వారు అందరికీ రచయిత. తానే ఉన్నతోన్నతమైన వారు. తర్వాత ఇక మనుష్య సృష్టి పైకి రండి. అందులో ఎవరిని ఉన్నతులుగా ఉంచాలి? ప్రజాపితను. మనుష్య సృష్టి రూపీ వృక్షం ఏదైతే ఉందో అందులో బ్రహ్మ ముఖ్యమైన వారని ఎవరైనా అర్థం చేసుకోగలరు. శివుడు ఆత్మలకు తండ్రి. బ్రహ్మను మనుష్యుల రచయిత అని అనవచ్చు. కానీ ఎవరు మతంపై చేస్తారు? నేను బ్రహ్మను దత్తత తీసుకుంటాను అనని శివబాబా అంటారు. మరి ఈ కొత్త బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చారు? అనేక జన్మలలో అంతిమ జన్మలో శివబాబా బ్రహ్మ శరీరంలో ప్రవేశిస్తారు. వారికి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెడతారు. మనం తప్పకుండా బ్రహ్మ పిల్లలమని మీకు తెలుసు. శివబాబా నుండి జ్ఞానం తీసుకుంటూ ఉన్నాము. బాబా నుండి పవిత్రత, సుఖశాంతులను, ఆరోగ్యాన్ని, సంపదను తీసుకునేందుకు వచ్చాము. భారతదేశంలో మనమే సదా సుఖవంతులుగా ఉండేవారము. ఇప్పుడు అలా లేము. మళ్ళీ బాబా ఆ ఆస్తిని ఇచ్చేకి వచ్చినారు. మొట్టమొదట పవిత్రత అని పిల్లలకి తెలుసు. రాఖీని ఎవరికి కడతారు? ఎవరైతే అపవిత్రంగా అవుతారో మేము పవిత్రంగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేస్తారు. ఇది చాలా పెద్ద గమ్యము. ఎవరైతే మొదట యుగల్స్గా ఉన్నారో వారు సోదరీ సోదరులుగా ఎలా ఉంటున్నారు అనేది అర్థం చేయించాలి. స్థితిని తయారు చేసుకునేందుకు సమయం పడుతుంది. మాయా తుఫాను ఎంతగానో వస్తాయి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండే పిల్లలు భాషణ చేస్తే మంచిది. ఎందుకంటే ఇది కొత్త విషయము. ఇది స్వరాధ్య యోగము. ఇందులో సన్యాసం ఉన్నది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మనం జీవన్ముక్తిని అంటే సద్గతిని పొందాలి. ఇది జీవన బంధన. మీది స్వరాధ్య పదవి. స్వయానికి రాధ్యం కావాలి. వారికి రాధ్యం లేదు. నేను రాజుగా ఉండేవాడిని, రాణిగా ఉండేదాన్ని. ఇప్పుడు వికారీగా, నిరుపేదలుగా అయిపోయినాము. మాలో ఏ గుణాలు లేవు అని ఆత్మ చెబుతుంది. ఆత్మనే అంటుంది కదా. కాబట్టి స్వయాన్ని ఆత్మగా, పరంపిత పరమాత్మ సంతానంగా భావించాలి. ఆత్మలైన మనము సోదరులము. పరస్పరం ఎంతో ప్రేమ ఉండాలి. మనం ప్రపంచం అంతటిని ప్రియంగా తయారు చేస్తాము. రామరాజ్యంలో పులి, మేక కూడా కలిసి నీరు తాగేవి. ఎటువంటి పోట్లాటలు ఉండేవి కాదు. పిల్లలు మీలో ఎంతటి ప్రేమ ఉండాలి. ఈ స్థితి మెల్లమెల్లగా వస్తుంది. ఎంతగానో పోట్లాడుకుంటూ ఉంటారు కదా. పార్లమెంటులో కూడా పోట్లాడుకుంటారు. కుర్చీ ఎత్తుకొని కొట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఆసురీ సభ, మనది ఈశ్వరీయ సభ. కాబట్టి మీకు ఎంతటి నష ఉండాలి. ఇది స్కూలు.
చదువులో కొందరు ఉన్నతంగా వెళ్ళిపోతారు, మరికొందరు దీలా పడిపోతారు. ఈ స్కూలు అద్భుతమైనటువంటిది. అక్కడైతే స్కూలు టీచర్లు వేరువేరుగా ఉంటారు. ఇక్కడ స్కూలు టీచరు ఒక్కరే, స్కూలు కూడా ఒక్కటే. ఆత్మ శరీరాన్ని ధరించి చదివిస్తుంది. ఆత్మలకి నేర్పిస్తారు. ఆత్మ మనం శరీరం ద్వారా చదువుతాము. ఇంతటి ఆత్మగా, ఆత్మాభిమానిగా అవ్వాలి. మనం ఆత్మలము, వారు పరమాత్మ. ఈ విషయం బుద్ధిలో రోజంతా తిరుగుతూ ఉండాలి. దేహాభిమానం వల్లనే పొరపాట్లు జరుగుతాయి. దేహీ అభిమానులుగా అవ్వండి. బాబా పదే పదే చెప్తారు, దేహాభిమానంలోకి రావటం వల్లే మాయా యుద్ధం జరుగుతుంది. ఇది చాలా ఎత్తైన గమ్యము. ఎంతో విచారసాగరమతనం చేయాలి. రాత్రి వేళల విచారసాగరమతనం జరగదు. విచారసాగరమతనం చేస్తూ చేస్తూ బాబాలా అయిపోతూ ఉంటారు. పిల్లలు, మీరు జ్ఞానమంతటిని బుద్ధిలో ఉంచుకోవాలి. గృహస్థంలో ఉంటూ రాజయోగాన్ని నేర్చుకోవాలి. ఇదంతా బుద్ధితో కూడుకున్న పని. బుద్ధిలోనే ధారణ జరుగుతుంది. గృహస్థీలకైతే ఎంతో కష్టం కలుగుతుంది. ఈ రోజుల్లో తమో ప్రధానంగా ఉన్న కారణంగా చాలా అశుద్ధంగా అయిపోతారు. మాయ అందరినీ హతమార్చేస్తుంది. పూర్తిగా నమిలి తినేస్తుంది. మాయారూపి కొండ చిలువ కడుపులో నుంచి బయటకు తీసేందుకు బాబా వస్తారు. బయటకు తీయడం ఎంతో కష్టమవుతుంది. గృహస్థ వ్యవహారంలో ఉండేవారు తమ ప్రతాపాన్ని చూపాలి. మాది రాజయోగము అని చెప్పాలి. మేము బ్రహ్మ కుమారి కుమారులము అని ఎందుకు అంటాము? ఈ చిక్కు ప్రశ్నను అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించాలి. మీరు కూడా బీకేలే. ప్రజాపిత బ్రహ్మ అయితే కొత్త సృష్టిని రచిస్తారు. న్యూమ్యాన్ ద్వారా కొత్త సృష్టిని రచిస్తారు. నిజానికి సత్యయుగపు మొదటి రాకుమారుణ్ణే కొత్తవాడు అని అంటారు. ఇది ఎంత సంతోషకరమైన విషయాలు. అక్కడ సంతోషపు భజంత్రీలు మోగుతూ ఉంటాయి. ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. మనిషి అని ఎవరిని అనాలి? బ్రహ్మను అనవచ్చా? బుద్ధి పనిచేస్తూ ఉండాలి. యాడమ్ మరియు ఈవు ఎవరన్నది వారు అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుడే కొత్త మానవుడు. ఈ పాత వ్యక్తి బ్రహ్మ. మళ్ళీ పాత వ్యక్తి కొత్తగా బ్రహ్మ కొత్త వ్యక్తిగా తయారు చేస్తారు. కొత్త ప్రపంచానికి కొత్త వ్యక్తి కావాలి. ఎక్కడి నుండి వస్తారు? కొత్త వ్యక్తి సత్యయుగ యువరాజు. అతడినే సుందరుడు అని అంటారు. ఇతడు నల్లవాడు. ఇతడు కొత్తవాడేమీ కాదు. అదే శ్రీకృష్ణుడు 84 జన్మలు తీసుకుంటూ చివరి జన్మలో ఉన్నాడు. అతడిని మళ్ళీ బాబా దత్తత తీసుకుంటారు. పాత వ్యక్తిని కొత్తగా తయారు చేస్తారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన గుహ్యమైన విషయాలు. కొత్తవి పాతగా అవుతాయి, పాతవి కొత్తగా అవుతాయి. శ్యామ్ సుందర్గా, సుందర్ శ్యామ్గా అవుతారు. పాత వాళ్ళే మళ్ళీ కొత్తవాళ్ళుగా తయారవుతారు. బాబా మనల్ని తిరిగి కొత్తవాళ్ళుగా తయారు చేస్తూ ఉన్నారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. అలాగే మీ స్థితిని కూడా తయారు చేసుకోవాలి. కుమారీ కుమారులు ముందే పవిత్రంగా ఉంటారు. మిగిలిన మనం గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవుతాము. స్వదర్శన చక్రధారీలుగా అవుతాము. విష్ణు వంశీయులకు త్రికాలదర్శులుగా అయ్యే జ్ఞానము లేదు. పాత వ్యక్తి త్రికాలదర్శిగా ఉంటాడు.
ఇది ఎంతటి క్లిష్టమైన విషయాలు. పాత మానవుడు జ్ఞానాన్ని తీసుకొని కొత్త మానవుడుగా అవుతాడు. అది హఠయోగము, ఇది రాజయోగము. బాబా కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. రాజయోగం అంటే స్వర్గరాజ్యాధికారము. సన్యాసీలు సుఖము కాకిరెట్ట సమానమైనది అంటారు, అసహ్యించుకుంటారు. నారీయే స్వర్గదారానికి స్వర్గద్వారము అని బాబా అంటారు. మాతలపైన జ్ఞాన కనిషం ఉంచినారు. కాబట్టే మొట్టమొదట శివాయ నమః భగవానువాచ అని అర్థం చేయించండి. శబ్దం గట్టిగా చెప్పాలి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को याद प्यार. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते नमस्ते నమస్తే. ధారణ: ఆత్మల అయిన మనము సోదరులము అనే ఈ నిశ్చయంతో పవిత్రతా వ్రతాన్ని పాలన చేస్తూ పరస్పరం చాలా ప్రేమగా ఉండాలి. అందరినీ చాలా లవ్లీగా తయారు చేయాలి. విశాల బుద్ధి కలవాళ్ళుగా ఈ జ్ఞానపు గుహ్య రహస్యాలను అర్థం చేసుకోవాలి. విచార సాగర మతనం చేయాలి. మాయా యుద్ధం నుండి రక్షించుకునేందుకు దేహాభిమానులుగా ఉండే అభ్యాసం చేయాలి. వరదానము: జ్ఞానామృత వర్షము ద్వారా మహాన్గా అయ్యే మర్జీవా భవ. పిల్లలు, మీరు బాబా జ్ఞానామృత వర్షం కురిపించి మృత్యువు నుండి మహాన్గా చేస్తారు. కాలిపోతూ ఉన్న చితిపై నుంచి తీసి మర్జీవగా చేశారు. జ్ఞానామృతాన్ని తాగించి అమరులుగా చేశారు. భగవంతుడు శవాలను కూడా సజీవులుగా చేస్తారు అని భావించేవారు, కానీ ఏ విధంగా అలా చేస్తారో వాళ్ళకి తెలియదు. దేహాభిమానం కారణంగా అందరూ శవాలైపోయినారు. ఇప్పుడు శవాల నుండి సజీవులుగా అయినాము అనే సంతోషం పిల్లలకి ఉన్నది. స్లోగన్: ధర్మంలో స్థితులై కర్మ చేసేవారే ధర్మాత్ములు అవుతారు. అచ్చా, ఓం శాంతి. अकेले हम कभी अब तुम्हारे हो गए। पाकर प्यार प्रभु का हम भी प्यारे हो गए। पाकर प्यार प्रभु का